బాగున్నారా? ఆదివారం వచ్చేసింది కదా. మరి ఈరోజు కథ చెప్పుకుందాము. ఈ కథ పేరు ఏంటంటే ఎక్కి దిగితే 10. అదేంటో చూద్దాము. అనగా అనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు పులిపురం. ఆ ఊరికి మధ్యలో ఆంజనేయుని గుడి ఉంది. దానికి ఎదురుగా రోడ్డు. ఆ రోడ్డు వారుగా రిక్షాలన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అక్కడ ఒకనాడు ఒక రిక్షా తొక్కే మనిషి ఎక్కి దిగితే 10, ఎక్కి దిగితే 10 అని కేకలు వేస్తున్నాడు. అక్కడ శివ అనే యువకుడు తన స్నేహితులు శంకరు, చింటూ, మోహను, హరి వాళ్ళందరితో కూర్చుని ఇంకా కబుర్లు చెప్తున్నాడు అనమాట. అబ్బాయి ఏం చేశాడంటే తన స్నేహితులతో ఏదో చెప్పాడు. ఏదో చెప్పి ఏ రిక్షా అని కేకేసి ఆ రిక్షాలో కూర్చుని పోస్ట్ ఆఫీస్కి పద అన్నాడు. పోస్ట్ ఆఫీస్ అంటే తపాలా కార్యాలయం. ఆ రిక్షా అతన్ని ఆ తపాలా కార్యాలయం దగ్గరికి తీసుకుని వెళ్ళింది. ఈ శివ రిక్షాలోంచి దిక్కుండా 2 ఉత్తరాలు తీసి రిక్షావాడికి ఇచ్చి ఇవి ఆ తపాలా పెట్టెలో వేసిరా అన్నాడు. ఉత్తరాలు వేసి రిక్షావాడు వచ్చాడు. ఇప్పుడు పాలమ్మే పార్వతి కొట్టుకు పద అన్నాడు. ఆ పాలమ్మే పార్వతి కొట్టుకు వెళ్ళి అక్కడ ఆపండి రిక్షా. మళ్ళా రిక్షాలోంచి దిక్కుండా శివ డబ్బులు ఇచ్చి 2 పాల ప్యాకెట్లు పట్టుకురా అంటే అతను 2 పాల ప్యాకెట్లు పట్టుకొచ్చి ఇచ్చాడు. అలాగే అక్కడి నుండి బజార్లోకి వెళ్ళి ఒక 20 రూపాయలు ఇచ్చి అరటిపళ్ళు తీసుకురా అన్నాడు. అరటిపళ్ళు తీసుకుని వచ్చాడు. ఈ మారు కిళ్ళీ కొట్టు కనకయ్య దుకాణానికి వెళ్ళి అక్కడ కిళ్ళీ కొట్టు దగ్గర రిక్షా ఆపాడు. ఆ రిక్షాలో నుండి అతనికి 10 రూపాయలు ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి కూడా కొన్ని కొనుక్కుని రమ్మన్నాడు. రిక్షావాడు కొనుక్కుని మళ్ళీ అతనికి ఇచ్చాడు. ఇక పద ఆంజనేయుడి గుడి దగ్గరికి అన్నాడు. రిక్షా ఆంజనేయుడి గుడి దగ్గరికి వచ్చింది. అక్కడ దిగి రిక్షావాని చేతిలో 10 రూపాయలు పెట్టాడు. ఇక్కడ నుండి పోస్ట్ ఆఫీస్కి, పాల దుకాణానికి, కూరల దుకాణానికి, కిళ్ళీ కొట్టుకి అన్నీ తిప్పావు, 10 రూపాయలు ఇస్తావా? ఇంకా డబ్బులు 30 రూపాయలు అన్నాడు రిక్షా రంగడు. ఏంటయ్యా ఏమిటి మాట్లాడుతున్నావు? నువ్వే కదా ఎక్కి దిగితే 10 అన్నావు అన్నాడు శివ. ఇక్కడ శివ చెప్పిన పథకం ప్రకారము తన స్నేహితులు 4 ఉన్నారు. వాళ్ళు మరికొంతమంది రిక్షా దగ్గరికి వచ్చాడు. ఓయ్ రిక్షా అబ్బాయి, ఏమిటి గోలా, ఏమిటి జరిగింది అని అడిగాడు శంకరు. రిక్షావాడు తనని అక్కడెక్కడికి తీసుకువెళ్ళమన్నది చెప్పి చివరికి 10 రూపాయలు చేతిలో పెట్టాడండి అన్నాడు రిక్షా అబ్బాయి. అవును, నువ్వే కదా ఎక్కి దిగితే 10 అన్నావా లేదా అన్నాడు మోహను. నేను రిక్షా ఎక్కడైనా దిగానా? ఇక్కడే ఎక్కాను, మళ్ళీ ఇక్కడే దిగాను కదా అన్నాడు శివ. ఎక్కి దిగితే 10 ఇవ్వాలి కదా. అది ఇచ్చాడు. ఇంకేమంటావు, వెళ్ళు వెళ్ళు అన్నాడు చింటూ. రిక్షావాడి పేరు రంగడు. వాడు కొంచెం పొగరబోతు. ఎవరైనా ఎక్కువ సామాన్తో ఉన్నా నడవలేని వారిని కనిపెట్టి ఎక్కువ డబ్బులు గుంజాలని వాళ్ళని ఎక్కించుకుని దిగేటప్పుడు బాగా పేచీలు పెడుతూ ఉండేవాడు. ఆశబోతు కూడా. వీడికి బుద్ధి చెప్పాలని శివ తన మిత్రులతో తను చేయబోయే పని ముందుగానే చెప్పి అలా చేశాడు. ఇంకా ఇంతమంది అక్కడ కూడి అందులో 5 యువకులు కూడా ఉండడంతో ఇంకా తనకెవరూ దిక్కు లేరని తెలుసుకుని తన మాటలు తనకే చేటు తెచ్చాయని గ్రహించి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అక్కడ నుండి రంగడం. మరి ఇంకెప్పుడు ఎక్కి దిగితే 10 అండం మానేశాడు. అతనికి తగిన శాస్తి జరిగిందని అందరూ అనుకుని ఆనందించారు కూడా. 10 రోజుల తర్వాత ఈ స్నేహితులు ఒకనాడు రంగడిని పిలిచి శివ అతనికి 20 రూపాయలు ఉంచి ఇగో తీసుకో, నీ డబ్బు నాకు అక్కర్లేదు, నీకు బుద్ధి రావాలనే ఇలా చేసాము అని అన్నాడు. రండి రండి బాబు రండి, రిక్షా ఎక్కుతారా అని అడిగాడు. ఇంకోసారి ఎప్పుడైనా శివతో కలిపి అందరం ఎక్కుతానులే అన్నారు వాళ్ళందరూ కలిసి. అంతా నవ్వుకున్నారు. ఇదండి కథ. కథ ఎలా ఉంది? బాగుందా? మీ అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. బాయ్.